అమ్మ మీ పేరు? వీరలక్ష్మి అమ్మ నా పేరు. వీరలక్ష్మి. ఏ నియోజకవర్గం మీది? రూరల్ అమ్మ. రూరల్ నియోజకవర్గం మాది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం. గోరంట్ల బుచ్చి చౌదరి గారి గురించి మీ అభిప్రాయం చెప్తారా? గోరెంట్ల బుచ్చి చౌదరి గారి గురించి చెప్పాలంటే ఆయనంత అనుభవం, ఆయనంత గొప్పతనం మా దగ్గర లేదు. కానీ చెప్తున్నాం. ఎందుకనంటే పేదల పాలిట పెన్నిదైన. ఎందుకనంటే పేదలు ఎక్కడున్నారో తడుముకుంటూ వచ్చే ఒక వ్యక్తి. పనికి రాక్షసుడైన, పని రాక్షసుడు అంటారు ఆయన్ని. అలాగే పేదలను కూడా చూడడంలోనూ గొప్ప వ్యక్తి అయిన. ఆయన అంత గొప్పతనం మాకు తెలియని టైంలో ఈయన వస్తుంటే ఏంటి ఈయన ఇంత వయసులో చేస్తారా అనుకునేవాళ్ళం. కానీ ఆయన వస్తుండగానే ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ వీళ్ళకి పేదలకి ఇల్లు లేవు, ఎక్కడ రోడ్లు లేవు, ఎక్కడ ఇల్లు కట్టుకోలేదు, ఎక్కడ ఇల్లు కట్టుకోకుండా ఉన్నారు వాళ్ళు కట్టాలి అన్న ఆలోచనతోనే వచ్చారమ్మ, రావడంతోనే. అప్పటి నుంచి కూడా మాకు పెద్దలు చెప్పడం, అలాగే మేము ఆయనతో తిరుగుతూ చూడడం కూడా అలాగే జరుగుతుంది. ఆయన మాకు మళ్ళీ రావడంలో గొప్పతనం ఏంటంటే ఆయన పనికి రాక్షసుడు కనుక పని అంటే ఆయనకి ఎన్నతో పెట్టిన విద్య. దాని గురించి ఎవరో ఆయన్ని పోటీ పడడానికంటూ ఎవరో సరిపోరో, ఆయన మించిన వ్యక్తి లేరు మాకు ఈ రూరల్లోనూ. ఆయన గొప్పతనాలు చెప్పడానికి, ఆయన పనితనం చెప్పడానికి చాలా ఉన్నాయి. చాలా గొప్పతనాలు ఉన్నాయి. ఎవరిని వదలకుండా గతంలో కూడా ఒకవేళ ఈయన నెగ్గి ఉండి కూడా ఎంత బాధపడ్డారో, ఎంత బాధ పెట్టారో అన్నీ తెలుసు. ఎందుకంటే గతంలో ఎప్పుడో ఇళ్ళు కట్టినప్పుడు కానీ ఇందమ్మట వాటర్లకి ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కొత్త బోర్లు వేసి మళ్ళీ అలాగే ఇల్లు కట్టించేటప్పుడు ఆయనకి సపోర్ట్ ఉండి, మరి పార్టీలు విభజించినప్పటికీ కూడా ఆయన విభజన లేకుండా కలిపి ఇలాగా మార్గాన్ని చూపించి హౌసింగ్ లోన్స్ ఏంటి ఇవన్నీ రప్పించడం గట్ట ఆయన వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవ్వలేదు. ఈ 5 సంవత్సరాలు మట్టి మగ్గిపోయి మాడిపోయి ఎలా ఉన్నామంటే మా పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఏదో ప్రాణం మీద పడ్డ అట్టులాగా అయిపోయింది. మాది మాడిపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఎందుకనంటే మమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరో కరెంటు బిల్లులు ఇవన్నీ పెంచుకుని వచ్చేస్తుంటే మాకు ఎలా ఉందంటే ఈ రోజున కొంచెం 2 నెలలకోసారి ఇచ్చే కరెంటు బిల్లు మమ్మల్ని చూసి ఆయన బాధపడా, ఆయన చూసి మేము ఏడవడా అన్నట్టుంది. ఇవాళ మళ్ళీ మాకు ఆయన ఎమ్మెల్యేగా వచ్చి, ఎమ్మెల్యే కాకుండా మినిస్టర్గా రావాలని మేము అందరం కోరుకుని మొక్కుకుని ఇంటింటికి తిరిగి మాకు ఏ డబ్బులు ఏమి అక్కర్లేదు, మేము మా బుచ్చి చౌదరి గారిని రప్పించుకోవాలని గ్రామానికి ఇంటింటికి తిరుగుతూ ఆయనతో పాటు శ్రమ పడడానికి, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఏ వ్యక్తి ఎన్ని కళ్ళవల్లాలు చెప్పినప్పటికీ కూడా ఎక్కడెక్కడో మోసాలు చేసి వచ్చి ఇక్కడ పదవులు ఇచ్చుకుని ఇవాళ ఎమ్మెల్యేగా చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా వెనక జంకవలసిందే. జంకేలా చేసే మా గ్రామం అలా చేస్తాం కూడా. ప్రతి వార్డులోనూ ప్రతి విధిలోనూ కూడాను మేము ముందుండి మాకు ఆయన ఎన్నంటే ఉండి మేము ఆయన్ని తప్పనిసరిగా నెగ్గించుకుంటాము. ఆయన నెగ్గించుకుని గెలిపించుకుని మినిస్టర్ని చేసే అవ్వేలాగా కూడా మేము వెనకాల కృషి చేస్తామని మేము మాట్లాడుతున్నాం.